ఎస్ఆర్ యూనివర్సిటీలో 4th ఇయర్ ఈఎల్పీలో భాగంగా మేము సేంద్రియ వ్యవసాయం వరి పంటను ఎంచుకున్నాము. నారుమడి నుండి ప్రధాన పొలంలో నాటు వేసిన 15 రోజులకు జీవామృతం పిచికారీ చేయాలి. కావలసిన పదార్థాలు: ఆవు పేడ, గోమూత్రము, పుట్టమట్టి, బెల్లం, పప్పుల పిండి. తయారు చేసుకునే విధానం: ముందుగా 1 లీటర్ నీటిలో ఆవు పేడను వేసి బాగా కలపాలి. ఆ తర్వాత బెల్లము, శనగపిండి మరియు గోమూత్రము ఒకదాని తర్వాత ఒకటి వేసి ఒక కర్ర సహాయంతో మిశ్రమం మొత్తం కలిసేలా కలపాలి. దీనివల్ల జీవామృతం సరిగ్గా పులుస్తుంది. ప్రతిరోజు 2 సార్లు తయారు చేసిన మిశ్రమాన్ని కలపాలి. 3 నుండి 4 రోజుల తర్వాత జీవామృతం తయారు అవుతుంది. దీనిని పంటకు పిచికారీ చేసుకోవచ్చు. జీవామృతం వలన ఉపయోగాలు: జీవామృతం నేలకు మరియు పంటకు ప్రయోజనకరమైన సేంద్రియ ఎరువు. రైతులకు అందుబాటులో ఉన్న పదార్థాలను వాడి ఈ సేంద్రియ ఎరువు తయారు చేసుకోవచ్చు. మొక్కల పెరుగుదలకు ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను పెంచుతుంది. తెగుళ్ళు మరియు వ్యాధులను రాకుండా పనిచేస్తుంది. అలాగే పంట దిగుబడిని పెంచుతుంది. దీర్ఘకాలంగా పనిచేస్తుంది. రైతు ఖర్చు ఆదా చేస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం. రైతులకు జీవామృతం ఒక